క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, ఆరాధన మద్దతులో మీరు నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మంచిగా తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యత ఇచ్చేది తండ్రి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారుమనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ ఏం చేశారంటే, చెబుతూ వెళ్ళాలా, చెబుతూ చేస్తూ వెళ్ళారు. ఏదైతే చెప్పారో అదే చేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటండి? పరలోకంలో నుండి అందరూ మారిపోవాలంటే మారిపోరా? మారిపోతారు. కానీ అలా కోరుకోవట్లేదండి. అక్కడ కూర్చొని అందరూ మారిపోండి, నాతో రాండి అనట్లేదు. ఆయన పరలోకం నుంచి లోకానికి వచ్చి ఆయన చూపించారు. ఏం చూపించారు? మార్గాన్ని చూపించారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆయన చెప్పారు. అంటే మానవుడు ఏ విధంగా ఉండాలి, మానవుడు ఎలా జీవించాలి, ఏం చేయాలన్నదే ఆయన చెప్పారు, చేసి చూపించారు. అంశం పాఠం పేరు రాసుకోండి. ప్రార్థన ఏ ఏ సమయాల్లో చేయాలి? ప్రార్థన ఏ ఏ సమయాల్లో చేయాలి? ఈ విషయం మీద కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేస్తున్నారంటే ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనకు చాలా విలువ ఉన్నది. ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది. ప్రార్థన లేని క్రైస్తవుడు శవంతో సమానం. శవం ఎలాగైతే కదలదు మెదలదు, ప్రార్థన లేని వ్యక్తి కూడా కదలదు మెదలదు. ఆత్మీయంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన లేకపోతే పడిపోతారు. క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఒక పోరాటం అండి. మనం ఎక్కడో తెలుసండి, యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధం చేస్తాం. ఏదండి కత్తి, ఏదండి మన చేతుల ఆయుధం అనుకున్నారా? ప్రార్థన ఒక ఆయుధం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాల నుంచి అక్కడ చూస్తే అక్కడ యుద్ధం ఎవరితోనంటే దురాత్మల సమూహంతో. మధ్య ఆకాశంలో ఉన్న ఇవన్నీ కూడా అవి ప్రతిదినం అపవాది పని ఏంటో తెలుసండి. అపవాది దేనికి భయపడతో తెలుసండి. అపవాది ప్రార్థన చేసే వారిని పడేయడం చాలా కష్టం. వాక్యం చెప్పేవారిని, పాటలు పాడేవారిని, చదివేవారిని ఎవరినైనా కానీ పడేస్తారేమో కానీ ప్రార్థన చేసే వారిని మాత్రం పడేయలేదు.
అందుకని బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేయొద్దు అని శాసనాలు ఇచ్చారు, కండిషన్లు కూడా పెట్టారు. దానియేలు గారి సమయాల్లోని, షడ్రకు మిషకు వారి సమయాల్లోని, దానియేలు గారి సమయాల్లో ఏం చేశారండి? ప్రార్థన చేయొద్దని శాసనం ఇచ్చేశారు. మరి ఎస్తేరు తమ రాజ్యాన్ని అంటే ప్రజలను కాపాడుతుంది ఎలాగండి? ప్రార్థన ద్వారానే. ప్రార్థనలో చాలా శక్తి ఉందండి. ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఏ సమయాల్లో చేయాలి ప్రార్థన, ప్రతి ఒక్కటి కూడా రాసుకుంటే చాలా విలువైన మాటలండి. తర్వాత నువ్వు ఎప్పుడైనా సరే ఆ బుక్కు అలా తీసేవనుకోండి, ఒకవేళ నువ్వు మర్చిపోయావనుకోండి, మానవుడు సహజంగా మర్చిపోతున్నారు. అలాంటి సమయాల్లో మనం రాసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనకు ఆ బుక్ తీయంగానే మనకు గుర్తొచ్చింది. ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా తండ్రితోనే గడిపేవారు. రాత్రి అయ్యేసరికి ఆయన తండ్రితో గడిపేవారు. పగలంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు బోధించేవారు. ఆయన ప్రార్థన చేయడానికి ఎప్పుడు వెళ్ళారో చూడండి. చదివించిన వచనంలో మార్క్ గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి? చీకటిగా ఉన్నప్పుడే. ఇప్పుడు ప్రార్థన చేయడానికి నీకు కొంచెం ఆ సమయాల్లో లేచి ఇబ్బందిగా అనిపిస్తుంది, లేకపోతే బాధగా కనిపిస్తుంది. లేగలేకపోయినా నువ్వు కొంచెం ఓపిక కలిగి నువ్వు లేచి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు వేకువ జామునే లేచి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎందుకంటే సర్వాధికారం ఉన్న ఆయన, సృష్టికర్త కుమారుడు, ప్రతి ఒక్కరి పాపాలు క్షమించే ఆయన, అంత అధికారం ఉంది. ఎవరైనా రక్షించే ఆయన, యోధా గోత్రపు సింహం, ఎంత పవర్ ఉంచుకొని ఆయన ప్రార్థన చేయడానికి ఎప్పుడు వెళ్ళారంటే చీకటిగా ఉన్నప్పుడే. ఏడు జామునే ఆయన లేచి ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. ఆయనకే ప్రార్థన అంత అవసరమైనప్పుడు క్రైస్తవుడుగా మనకు ప్రార్థన ఎంత అవసరం అంటే చాలా అవసరం. ఏదో సమయాల్లో, ఆలోచనలో, మాటల్లో, క్రియల్లో నువ్వు ఏదో విషయాల్లో పడిపోతూ ఉంటావు. నీకు ప్రార్థన చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన అనేది ఆయుధం అండి, ఆయుధం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. ఇలా వేకువజామున లేచి ఈ సమయాల్లో లెగాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ లేచి నువ్వు దేవుని సన్నిధానానికి నువ్వు మొదటిగా ఏం చేస్తావో తెలుసండి? ఈ సమయాల్లో మొదటిగా నువ్వు ఏం చేస్తావు అంటే దేవుని నువ్వు స్తుతిస్తావు. దేవుని యొద్దకు నువ్వు నీ పనులన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఎక్కడికి వస్తావు? దేవుని సన్నిధానానికి వస్తావు. 3 గంటల నుంచి 6 గంటల లోపు వేకువజాము ఆ సమయాల్లో 5:30 ప్రార్థన అంటే నువ్వు ఆ సమయాల్లో వచ్చి దేవునికి పాటలు పాడుతూ నువ్వు ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన ఎంతగానో ఆనందపడతారు. ఎందుకో తెలుసండి? ఉదయం లెగగానే చాలా మంది చేసే పనులు ఏంటో తెలుసండి? ఇప్పుడు ఉదయం లెగగానే ఒకటి పనులు ఓడటం, తర్వాత పురుషులైతే కాపీ అంటాం, లేకపోతే ఫోను, పేపరు, లోక వార్తలు, టీవీలో వార్తలు, ఇవన్నీ లెగగానే మనిషి ఏం చేస్తారు? వాటినే చూస్తారు. వాటి మీదే ఎక్కువ ఆలోచన పెట్టుకుంటారు మనిషి. కానీ నువ్వు లెగంగానే నీ కాలు భూమిని తాకంగానే కీర్తన 5వ కీర్తన అందులో అర్థం ఏంటండి? ఉదయం అనే నా కంఠ స్వరం నీకు వినబడును. ప్రభువా నా ప్రార్థన సన్నిధిని కాచియును అని చెబుతున్నారు. ప్రభువా
అర్జెంటుగా ఫోన్ వచ్చి మాట్లాడుతున్నాను. మళ్ళా వెంటనే ప్రభువా ఇలా పిలిచారు ప్రభు అని వెంటనే నువ్వేం చేయాలి? దేవునితో మాట్లాడు. ప్రార్థనలో చాలా విలువ ఉందండి. తర్వాత విషయం ఇంకా ముందుకెళ్తే చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయం రాసుకొని నేను చెప్తాను. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. రేయి మొదటి సామున లేచి ప్రార్థన చేయాలి. రేయి మొదటి సామున లేచి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి అని అక్కడే చెప్తున్నారు. దేవుడు ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు జవాబు కూడా అక్కడే ఇస్తాడండి. అది మన వాక్యం చదువుతుంటే అర్థమవుతుంది. ఎందుకు రేయి మొదటి సామున లేచి ప్రార్థన చేయమన్నారు? నీ పిల్లల కొరకు, నీ పసి పిల్లలు ప్రాణం కొరకు, వాళ్ళు మోచింది పోకున్నట్లు వారి కొరకు నువ్వు ప్రార్థన. యోగు గారు ఎప్పుడు లేచి ప్రార్థన చేశారండి? రేపునే లేచి ఆయన లేచి వారి పిల్లల కోసం దహన బలులు అర్పించింది. వాళ్ళు ఏమో తప్పు చేశారండి? ఏమి చేయలా. కానీ వారి నిమిత్తం ఎందుకు చేశారో తెలుసండి? వారి హృదయంలో దేవుని దూషించారేమోనని ఏం చేశారండి యోగు గారు? నిత్యం ఎప్పుడు చేశారు? నిత్యం కూడా అలాగో చేస్తూ వచ్చారు. నిత్యం కూడా అలా చేస్తూ వచ్చారు. పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు తీసుకోవచ్చిన జాగ్రత్త. పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ స్కూల్కి పంపించేటప్పుడు, తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత హోంవర్క్ గారు చేసుకునేటప్పుడు, తర్వాత నైట్ పడుకునేటప్పుడు, ఇవన్నీ కూడా వారికి ఏం చేయాలి? నేర్పాలి. చిన్న వయసులోనే నీ బాల్య దినములందు సృష్టికర్త స్మరణ జరగాలి. తర్వాత బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలి? బాలుడుగా ఉన్న చిన్న వయసులో ఉన్నప్పుడు నేర్పినప్పుడు వృద్ధుడైనప్పుడు కూడా తొలగిపోడాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిన్న వయసులో నుంచే లోకాగా రాసిన సువార్త 2వ అధ్యాయం 50వ వచనం నుంచి చూస్తే తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభువారు లోబడి ఉన్నారు. అలా ఉన్న ఆయన యేసు జ్ఞానవంతును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. సమయాలు గారు కూడా ఇలా ప్రతి ఒక్కరూ అలా వర్ధిల్లారు అంటే, ప్రార్థనలోని దేవుని పట్ల భయభక్తులు కలిగేలా ఉన్నారు అంటే వారికి చిన్న వయసులో నుంచి ఏమైపోయారు? ప్రార్థన. తల్లి నేర్చుకోవాలి, తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎందుకు తీసుకోవాలి అని అంటే చెబుతున్నారు యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో. కాబట్టి యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏమనండి? కాబట్టి తండ్రి ఏది చేయునో కుమారుని చూసిన అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయు. నువ్వు టీవీ పెట్టుకొని సినిమాలో సీరియల్లో చూస్తుంటే ఈ కుమారుడు కానీ కుమార్తె కానీ ప్రార్థన చేస్తారంటే, వాక్యం చదువుతారంటే, నీ నోటిలో నుంచి బూతు మాటలు వస్తుంటే నీ పిల్లల నోట్లో నుంచి కృతజ్ఞత వచనం వచ్చిందంటే రాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నీ పక్కకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ కుమార్తె అక్షయ తల్లి అలా పాట పాడుతుంటే టప్పట కొట్టింది అంటుంది. అంటే తల్లి ఏం చేస్తుంది? పాట పాడుతుంది కాబట్టి, అమ్మ పాడుతుంది కాబట్టి ఏం కూడా పాడుతుంది. అలాగే తల్లిదండ్రులు ఏదైతే కలిగి ఉంటారో, ఏదైతే చేస్తారో పిల్లలు కూడా అదే చిన్న వయసులో అలవాటు అయింది. అది యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఒకటి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు వేకువ జామునే లేచి ఆయన ప్రార్థన చేశారు. తర్వాత రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. అంశం ఏంటంటే అందులోనే చెప్తాను, బయటే చెప్పను, వేరే దానికి వెళ్ళి వెళ్ళాలి. ప్రార్థన ఏ సమయాల్లో చేయాలి, ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పారంటే 2 విషయాలు
గురించే చెప్పాను. ఒకటి, వేకువ జామున లేచి చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు అలా చేశారు. తర్వాత రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో చాలా శక్తి ఉంది. అపవాదిని పారదోలాలంటే అపవాదికి ఉన్న పేర్లు ఏంటండి? అపవాదికి ఉన్న పేర్లు ఏమిటి? ఎన్ని పేర్లు ఉన్నాయి అపవాదికి? ఈ రోజున అందులో మనుషులు వాడేది కొంచెం పల్లెటూరుగా ఉన్న ప్రదేశాల్లో ఒక పేరు వాడతారు, దెయ్యం. ఆ దెయ్యం ఎవరి మీద పెడతారంటే చనిపోయిన మనిషి మీద పెడతారు. చనిపోయిన మనిషి దెయ్యం అవడండి. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. ఏముంటుందో తెలుసండి? ప్రసంగి గ్రంథం మొత్తం చదవండి, అద్భుతమైన విషయాలు ఉంటాయి మనిషిని గురించి. చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతారంటే దేవుని యొద్దకు. మన్నైనది మట్టికి చేరును. తాను దయచేసిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఇక భూమి మీదకి రాదు. ప్రసంగి గ్రంథంలో చెప్తారండి, సూర్యుని కింద నీడ ఎందు కానీ ఇక భూమి మీద దేని మీద కానీ వెలుతురుతో కానీ దేనికి కూడా ఆత్మకు లేదు, ఇక వంతు లేదు. ఇక అసలు ఏ విషయాల్లో కూడా లేదు. ఇక మూడోది ఏంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వీటన్నిటిని ఏం చేస్తారంటే పాతాళపు తాళం వచ్చి ఆయన దగ్గర ఉండింది. ఆయన అన్నింటినీ మొత్తాన్ని అందులో బంధించారు. బంధించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అక్కడ సమయాల్లోనే అప్పుడే ఆత్మలు బయటకు వస్తాయి. వచ్చినప్పుడు సమాధులు తెరవబడటం, ఎవరి ఆత్మ వారిలోకి వెళ్ళిపోవటం ఇవి జరుగుతుంది. ఇలా జరుగుతుంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రార్థనలో చాలా శక్తి ఉంది, ప్రార్థనలో చాలా పవర్ ఉంది. ఇప్పుడు చాలా మంది మనుషులు దెయ్యాలు ఇవన్నీ అవుతారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆ దెయ్యమే ఏంటంటే దురాత్మ, సాతాను. అవి పారిపోవాలి అని అంటే ప్రార్థన వలనే సాధ్యం. ప్రార్థన ఒకటే సాధ్యం అని. తర్వాత ఇంకా చెబుతున్న విషయాలు చూడండి. ప్రార్థన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మధ్యాహ్నమున ప్రార్థన. ఎప్పుడండి ప్రార్థన? మధ్యాహ్నం ప్రార్థన. కొర్నేలి ఎప్పుడు ప్రార్థన చేసిందండి? 3 గంటల సమయం. మధ్యాహ్నం 3 గంటల సమయాల్లో కొర్నేలి ప్రార్థన చేశారు. ఎలా చేశారండి ప్రార్థన? ఒక్కరే చేశారండి, తమ ఇంటి వారితో కూడా. ఆ విషయం చూడండి, మీకు అర్థమైతే అపోస్తుల కార్యాలు ఆయన ఎలా చేశాడు. 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసారలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. ఎప్పుడంటే మధ్యాహ్నం సమయం 3 గంటలప్పుడు ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు. తర్వాత చూడండి, ఇంకా చెబుతున్నారు. ఇంకా ప్రార్థన చేసిన వారు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా. ఎప్పుడంటే ఏ సమయాన? 3 గంటలప్పుడు. 3 గంటలప్పుడు మనిషి పని విషయాల్లో, జాబ్ విషయాల్లో చాలా అలసిపోతాం, చాలా అలసిపోతాం. కానీ ఆ సమయాల్లో కూడా దేవునికి నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మధ్యాహ్నం సమయమున ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కొర్నేలి తర్వాత ఇక్కడ ఎవరంట? పేతురు గారు, యోహాను గారు. వీరు దేవాలయానికి ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేశారండి? మధ్యాహ్న సమయమున వారు ప్రార్థన చేయడానికి దేవాలయములకు వెళ్ళారు. అలాగే ఇంకా ఎప్పుడు చేయాలో ప్రార్థన చెబుతున్నారు. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. పగలంతా పనులు చేసి నైట్ వచ్చేసరికి, రాత్రి అయ్యేసరికి ఏమైపోతారండి? అలసిపోతారు. చివరిగా
ఈ విషయం చూసి ఇంకో విషయం చూసి ముగించుకుందాం. లోకాగారు రాసిన సువార్త 6వ అధ్యాయం, లోకాగారు రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఎప్పుడు గడిపారండి? రాత్రి గడిపారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన చేయుటకు ఆయన రాత్రి గడిపారండి. ప్రార్థన చేయుటకు ఈ రోజున మనిషి రాత్రి అయ్యేసరికి ఏం చేస్తున్నారండి? అలిసిపోయి పడుకుంటున్నారు. ప్రార్థన చేసుకున్నారండి. ఎంతో మంది, మార్కు గారు తల్లి అకుల, ప్రిస్కిల్ల, ఇలా చాలా మంది వారి ఇంట ఏముందండి? ప్రార్థన సంఘం ఉంది, ప్రార్థన ఉంది. రాత్రి అయ్యేసరికి ఈ రోజున కుటుంబ ప్రార్థన అనేది చాలా కుటుంబాల్లో జరగవు. అలా జరగనప్పుడు కుటుంబంలో శాంతి ఎలా ఉంటుంది, సమాధానం ఎలా ఉంటుంది, సంతోషం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. యెహోషువ గారు ఏమని చెప్తారండి? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు అని చెప్పా. ఇంటి వారితో సహా కొర్నేలి గారు, ఇలా చాలా మంది కుటుంబాలు వారి కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు. ఎందుకనంటే అపవాదికి ఏ విషయంలో చోటు అనేది ఇవ్వకోకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. అదే విధంగా క్రైస్తవులు కూడా అదే విధంగా ఉండాలి. రాత్రి అయ్యేసరికి నీ గృహంలో నుంచి ఏం వినపడాలంటే ప్రార్థన వినపడాలి. ప్రార్థన శక్తి చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా చూస్తే 1వ దశలోనికలకు 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ప్రార్థన ఏ ఏ సమయాల్లో చేయాలో చివరిగా అక్కడ చెబుతున్నారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. ప్రతిరోజు రోజుకి ఒకసారి ఫోన్ చేస్తారండి? ఒకసారి చేస్తారా? ఒకసారి చేయరు, 3 సార్లు చేస్తారు. ఒకరోజు చేసి ఓనిలే నేను తినలేకపోతున్నా, ఎక్కడ తింటావులే, వద్దులే అనుకుంటారా? అనుకోండి. మరి ప్రార్థన విషయాల్లో మాత్రం మనం ఎందుకు చేయాలి? రోజు చేయాలి ప్రార్థన అనుకుంటాం. మనం ఎలాగైతే 3 స్కూటర్లో ఎలాగైతే ఫోన్ చేస్తామో అలాగే దేవునికి కూడా 3 సార్లు ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కూడా ఆయనకు ప్రార్థన చేసేవారిగా ఉంటారు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవడం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం. అంటే ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడుతున్నాం. వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనలో ఉన్న ప్రతి ఒక్క తప్పు కూడా ఆయన ఏం చేస్తుందంటే సరి చేస్తున్నాడు. యోహాను గారు రాసిన సువార్తలో ఇలా ప్రార్థన గురించి చెబుతూ దేవుడు పాపుల మనవి ఆలకించడం అని చెబుతారు. పాపం చేస్తూ నేను ప్రార్థన చేస్తా, ప్రార్థనకు పెడుతూ నా ఇష్టానుసారంగా జీవిస్తా అని అంటే ప్రార్థన నీ ఇంటి కప్పు దాటి కూడా పైకి పోదు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోరు. ప్రార్థన దేవునితో మాట్లాడుకోవడం. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఒక విధవరాలు వచ్చినప్పుడు, అన్యాయస్తులైన న్యాయాధిపతి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె విషయాలు ఆయన పట్టించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన సందర్భం అక్కడ అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసండి? ఒకసారి ఆమె వచ్చింది, పట్టించుకోడు. మరలా వచ్చింది, పట్టించుకోడు. మరలా ఈసారి వచ్చినప్పుడు ఇన్నిసార్లు ఎందుకు వస్తుంది అని పిలిచి ఆమె విషయమై న్యాయం తీర్చి పంపించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న విషయం, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె విషయంలో న్యాయం తీర్చినప్పుడు జీవం గల దేవుడు నీ విషయంలో న్యాయం తీర్చడండి. అయితే అక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే ఆమె కలిగి ఉన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న విషయం ఆమె నిత్యము కూడా ఏం చేసింది? ఆయన దగ్గరకు వచ్చి గోజాడుతూ, అంటే నిత్యము ప్రార్థన చేయాలి, గోజాడుతూ ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడెప్పుడు ఏ
మధ్యాహ్నం సమయంలో ప్రార్థన చేయాలి, రాత్రి వేళ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థనే క్రైస్తవునికి ఆయుధం. ఆ ప్రార్థన ఎప్పుడు కూడా క్రైస్తవుడు మర్చిపోయే విధంగా ఉండకూడదు. దేవునితో ఎల్లప్పుడూ కూడా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందుతావు. ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు నీకు సమాధానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాగే లోకం విడిచిన పరలోకానికి చేరుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆయనే చూపించారండి ప్రార్థన గురించి. ప్రతి ఒక్కరి కూడా ఆయనే మనకు చూపించారు. ఆ మార్గంలోని ప్రతి ఒక్కరు కూడా నడవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుతుంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.